హైదరాబాద్ సికింద్రాబాద్ మీడియా మిత్రులకు అన్ని సోషల్ మీడియా మెయిన్ స్ట్రీమ్ మీడియా ప్రింట్ మీడియా ఓనర్స్ కు నేను హృదయపూర్వకంగా దేవుని దీవెనలు మీకు రావాలని కోరుకుంటున్నాను. ప్రవీణ్ పగడాల ఒక హత్యని కేవలం యాక్సిడెంట్ గా చిత్రీకరించడానికి రాజమండ్రి పోలీసు ఎస్పీ అడిషనల్ ఎస్పీ అక్కడున్న ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ చేస్తున్నారని కొన్ని వేల మంది పాస్టర్లు ఆరోపిస్తున్నారు. అందుకని నేనే డైరెక్ట్గా వెళ్ళాను. అక్కడ అడిషనల్ ఎస్పీతో మాట్లాడాను, సిఐడిఎస్పీలతో. వారు ఇచ్చిన మాటలన్నీ అబద్ధాలే. డెడ్ బాడీ తీసుకెళ్ళక ముందే మేము పోస్ట్ మార్టం రిపోర్ట్ చేస్తానన్నారు, వెయిట్ చేయండి అన్నారు. నేను అక్కడికి చేరినంత వరకు దాదాపు 38 గంటలు దైవజనుల్ని టెర్రరిస్టులాగా చూసి అధ్వానంగా లాఠీ చార్జీలు చేసిన వీడియోలు నా దగ్గర ఉన్నాయి. ఒక దైవజనుడు ప్రవీణ్ పగడాల ప్రపంచంలో అనేక దేశాలు తిరిగి సువార్త ప్రకటించిన ఆయన ఎవరో నాకు తెలీదు. 48 గంటల వరకు ఆయన పేరు వినలేదు. కానీ ఒక దైవజనుని ఇంత దారుణంగా హత్య చేశారు. ఎవరు చేశారు, ఎందుకు చేశారని ఇన్వెస్టిగేషన్ చేస్తే అక్కడ ఒక పోలీస్ ఆఫీసరే చెప్పారు, ఇది హత్యేనండి పాల్గారు, మీరు విడిచిపెడితే ఇది యాక్సిడెంట్ గా చిత్రీకరిస్తారు, నా పేరు తీసుకోకండి, అవసరమైతే సుప్రీంకోర్టు హైకోర్టుకు వస్తాను, నా జాబ్ పోయినా పర్వాలేదు, మీరే న్యాయం చేయగలరని అక్కడ ఒక సీనియర్ ఆఫీసర్, ఈరోజు పోలీస్ ఆఫీసర్ నాకు చెప్పడం జరిగింది. మా ఇన్వెస్టిగేషన్ ప్రిలిమినరీ కంప్లీట్ అయింది. పోస్ట్ మార్టం చేసిన తర్వాత ప్రపంచంలో ఎక్కడైనా 36 గంటలు పోస్ట్ మార్టం చేయకుండా ఉంటారా? మొదట ఫెయిల్యూర్. క్రైమ్ సీన్ ని కాపాడకుండా ఉంటారా? రెండో ఫెయిల్యూర్. బాడీ మీద మోటార్ సైకిల్ వేస్తే అది చిత్రీకరణ కాదా? మూడో ఫెయిల్యూర్. అక్కడ రిపోర్ట్లన్నీ ముందు 12 గంటలు, రాత్రి 12కి అయితే మరలా వచ్చే రోజు మధ్యాహ్నం వరకు ఎందుకు పంచనామా రాయలేదు? 24 గంటలు ఎందుకు ఇన్వెస్టిగేషన్ సరిగ్గా చేయలేదు? ఫ్యామిలీ వచ్చినందు వరకు వెయిట్ చేస్తారా? పోలీసులకు చట్టాలు తెలీదా? ఇది సుమోటో కింద తీసుకోవాలని, ఇన్వెస్టిగేషన్ చేయాలని, క్రైమ్ సీన్ ని ప్రొటెక్ట్ చేయాలని ఇవన్నీ కోర్టులో నేను నిరూపిస్తాను. నేనే ఇక్కడ హైడ్రామా ఆడకుండా హైడ్రాని కోర్టులో కేసేసి ఇన్వెస్టిగేషన్ లేకుండా నోటీసులు ఇవ్వకుండా బిల్డింగ్లు కూల్చకూడదని ఆర్డర్ తెచ్చానా లేదా? కామారెడ్డి రైతుల భూములు 1000 కోట్లు దోచుకోకుండా ఆర్డర్ తీసుకొచ్చాను లేదా తెలంగాణ హైకోర్టులో? ఏపీ ఆంధ్రప్రదేశ్ లో మోదీ గవర్నమెంట్ అన్ని గవర్నమెంట్లు స్టీల్ ప్లాంట్ అమ్ముతుంటే ఆపకుండా 5 ఆర్డర్లు తీసుకొచ్చానా లేదా? ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ కు ఇమ్మని కోర్టు నుంచి డైరెక్షన్ తీసుకొచ్చానా లేదా? అలాగే 28 ఆర్డర్ సుప్రీం కోర్టులో నిన్న కాక మొన్న ఈ రాజకీయ నాయకుల మీద, ఈ సెలబ్రిటీస్ మీద బెట్టింగ్ యాప్ల ద్వారా 500 మిలియన్ 50 కోట్ల యూత్ జీవితాలు నాశనం అయిపోతున్నాయి, లక్షల మంది చనిపోతున్నారు. సిస్టమేటిక్ లా తీసుకురావాలని నిన్న కాక మొన్న 48 గంటల క్రిందట ఢిల్లీలో, నిన్న ఏపీ హైకోర్టులో, మరల మధ్యాహ్నం రాజమండ్రిలో, ఇప్పుడు ఇక్కడ రాత్రి పగలు మీ కొరకు నేను ఫైట్ చేస్తున్నాను గనుక మీరందరూ 7569441275 కి మీ నియోజకవర్గ పేరు, ఖమ్మం అయితే ఖమ్మం, కొత్తగూడెం అయితే కొత్తగూడెం, సికింద్రాబాద్ అయితే సికింద్రాబాద్, తణుకు అయితే తణుకని ముందు పేరు పెట్టి గ్రూపులు పెట్టి నా నెంబర్కి మీరు యాడ్మిన్ ఇచ్చి 100 మందిని చేర్చి ఇప్పుడున్న దొంగలు, అవినీతి పరులు, మోసగాలు మన వైపు లేనందున ఇవాళ ప్రవీణ్ పగడాల్ని దారుణంగా చంపినా పట్టించుకునే నాదుడు లేడు. అక్కడ ఎస్పీ అంటారు 70% పోలీసులు, 70% దైవజనులు ఆయనకి సపోర్ట్ ఇచ్చారట డెడ్ బాడీ తీసుకెళ్లిపోమని. అది పచ్చి అబద్ధం. 5000 మంది పాస్టర్లో 5గురు కూడా డెడ్ బాడీని తీసుకెళ్లకూడదు. 5000 మంది ముందు మాకు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవ్వండి అని డిమాండ్ చేస్తే, నా కళ్ళ ముందు లాఠీ చార్జీలు చేస్తే నేను వ్యాన్ ఎక్కి పోలీసులందరినీ తిట్టి మరలా లాఠీ చేస్తాని దిగిపోయి కిందకి
మీడియాని అడ్రస్ చేసిన తర్వాత లాఠీ ఛార్జీలు ఆపి మళ్ళీ నేను వెళ్ళిపోయిన అనుభవేసరికి మళ్ళీ లాఠీ ఛార్జీలు చేశాను. మళ్ళీ నేను తిరిగి వచ్చి ఒక దైవజనుల్ని మీరు లాఠీలు ఛార్జ్ చేస్తారా? కారణం ఏంటి? ఈ దైవజనులకు కూడా బుద్ధి లేక, ఐకమత్యం లేక, ఎవడు వాడి పార్టీలో వీరు వారి ముస్లింలకు పార్టీ ఉంది ఇక్కడ, దానికి వైసీసీ ఓవైసీ. మరి మనం క్రైస్తవులకు హిందువులకు వాళ్ళకో పార్టీ ఉంది. మరి క్రైస్తవులు అందరూ ఒక్కొక్కరు 100 మంది ముస్లింలకు రీచ్ అవ్వండి, 100 మంది హిందువులు రీచ్ అవ్వండి, అందరూ నా ఫాలోవర్సే. మీరు రీచ్ అయ్యి గ్రూపులు పెట్టి మీరు ఏం చేయాలో అతి త్వరలో నేను చెప్తాను. గ్రూపులు పెట్టగానే ఇలాంటి హత్యలు ఎన్ని జరిగాయి మణిపూర్లో? దాదాపు 10 లక్షల మంది కనిపించట్లేదు మణిపూర్లో ఈ 3-4 సంవత్సరాల నుంచి. న్యాయం జరిగిందా? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చంద్రచూడ్ గారు ఇంటికి వెళ్ళాను మణిపూర్ న్యాయం కొరకు. ఇక్కడ భూపల్లిలో కేసు పెడితే చంపేస్తే ఒక ఆయన్ని కాళేశ్వరం ప్రాజెక్టు మీద అక్కడికి వెళ్ళి ఖండించాను. హత్యలు చేయకూడదు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో షేర్ చేయండి. పోస్ట్ మార్టం రిపోర్ట్ కానీ న్యాయం చేయకపోతే మరలా ఇది ఇంపార్టెంట్. తెలంగాణ గవర్నమెంట్ గాంధీ హాస్పిటల్ ఇదే డెడ్ బాడీని బయటికి తీసుకొచ్చి చట్ట ప్రకారం కోర్టు ఆర్డర్స్తో మరలా నేను పోస్ట్ మార్టం చేయిస్తా. ఉత్తరాదిలో దాదాపు 3 దశాబ్దాల క్రితం గ్రాహం స్టెయిన్స్ మళ్ళీ పగడాల ప్రవీణ్పై జరిగిన అసాసినేషన్ తో భారతదేశ క్రైస్తవ సమాజం పైన దాడులు మొదలయ్యాయి. గ్రాహం స్టెయిన్స్ హత్య టైంలో నేను హెలికాప్టర్లో దిగిపోయి అక్కడికి, హెలికాప్టర్లో ఎక్కడికి గ్రాహం స్టెయిన్ చంపిన దగ్గరికి ఒరిస్సాలో నేను రాజమండ్రి శాంతి సభలు జరుగుతుండగా వెళ్ళిపోయి కలెక్టర్ పర్మిషన్ ఇవ్వకపోతే ల్యాండ్ అయ్యి విట్నెస్లందరినీ తీసుకొచ్చి క్రైమ్ సీన్ ని కాపాడి కలెక్టర్ ని సస్పెండ్ చేయించి దారా సింగ్ ని అరెస్ట్ చేయించి వాజ్పేయి గారితో 10 రోజులు కూర్చొని న్యాయం చేశాను. గ్రామ్ స్ట్రెయిన్ మంచి పాయింట్ తీసుకొచ్చారు మీరు. ఆ తర్వాత మణిపూర్ లో వేల మంది చంపేస్తే అక్కడ న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ గారు ఇంటికి వెళ్ళి ఇన్వెస్టిగేషన్ వేయించి పార్లమెంట్ లో ప్రశ్నలు రైజ్ చేయించి 18 పార్టీలతో కలిసి నేను లీడ్ చేసి అక్కడ న్యాయం కొంత జరిగింది. మనం నోరు మూసుకొని ఊరుకుంటే ప్రతి చర్చని ఫిబ్రవరి 10ని ఒక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చర్చలు ఎక్కడున్నాయి ఆంధ్రప్రదేశ్ లో, అరే మండల ఆఫీసర్స్ ఇన్వెస్టిగేట్ చేయండి కలెక్టర్స్ అని నోటీస్ పంపితే దాని మీద మాట్లాడి ఆయన మార్చి 5ని నోటీస్ వాపస్ తీసుకున్నట్టు కేఏ పాల్ చేశారు. వాడు ఉప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని నువ్వు ఒక ఉప ముఖ్యమంత్రిగా రెచ్చగొట్టే మాట్లాడతావని నిన్న రాజమండ్రిలో నేను మాట్లాడితే 5,000 మందిలో ఒక ఆయనే పవన్ కళ్యాణ్ సపోర్ట్, 4,999 మంది జై కేఏ పాల్ అని. ఎందుకు? పవన్ కళ్యాణ్ జీరో అయిపోతున్నాడు. చంద్రబాబు నాయుడు గారు మీరు ఇది హత్య అని ఇన్వెస్టిగేషన్ కోణంలో పోస్ట్ మార్టం మార్పిడి లేకుండా మీరు ఇంతవరకు ఎందుకు పోస్ట్ మార్టం రిజల్ట్స్ ని బయటికి చెప్పట్లేదు? నేను వెళ్తే అక్కడ డాక్టర్స్ కలుస్తానంటే ఒక్కరిని కూడా ఎందుకు కలనివ్వలేదు? నన్ను కలుస్తానని వెయిట్ చేయించి గంట ఎందుకు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవ్వకుండా పోలీసులు మా మీద దాడి చేశారు? ఇది కేవలం పొలిటికల్ ప్లాన్ తో జరిగిన హత్య అని మీరు నాకు ఆ 7569441275 లో ఇంకా ఎవిడెన్స్లు పెట్టండి, చాలా కలెక్ట్ చేసాం. నేను కేసు వేస్తాను, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. ప్రవీణ్ పడగాల లాంటి హత్యలు ఇంకా జరగకూడదు అంటే మనం అందరం, నేను మీటింగ్ ఏర్పాటు చేస్తాను ఇక్కడ హైదరాబాద్ లో, రాజమండ్రిలో. మీరు ఒక్కొక్కరు 100-1000 మందిని తీసుకొని రండి, నిలబడండి. లేదా ఇది ఒక హత్య కాదు, గుజరాత్ లో 1 రోజు 2 రోజుల్లో
3,000 మందిని ఏ విధంగా చంపేశారో, మణిపూర్లో లక్షల మంది ఇల్లు లేకుండా చేసేసారు, వేల మందిని చంపేశారు. అది మళ్ళీ వచ్చే ఎలక్షన్ తర్వాత జరుగుతుంది. ఒక కేఏ పాలే దేవుడు పంపించిన దూతని నమ్మిన వారు అందరూ గ్రూపులు పెట్టి మిమ్మల్ని మీరు రక్షించుకోండి. రాజమండ్రి నుంచి హైదరాబాద్ వరకు జరిగిన పంతులో మొత్తం అంతా మీరు ల్యాప్సెస్ మీరంతా కూడా రేస్ చేస్తున్నారు. సో ఇదంతా కనుక చూస్తే ఇది వ్యక్తిగత కక్షలతో జరిగింది అనుకుంటారా, లేకపోతే వ్యవస్థ చేసిన హత్యగా? ఇది వ్యక్తిగత హత్య కాదు, మత ప్రవీణంగా జరిగినదని కొన్ని రుజువులు వచ్చాయి. అయిన తర్వాత మాట్లాడండి. థ్యాంక్ యూ వెరీ మచ్.